హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియో మనం సర్ అప్లికేషన్ ఫామ్ ప్రతి ఒక్కరూ ఇవ్వడం జరిగింది బిఎల్ఓలకు. కాకపోతే వాళ్ళ ఆన్లైన్లో అప్లోడ్ చేయడం కూడా జరిగింది. అప్లోడ్ చేసిన తర్వాత మన ఓటు ఉందా లేదా అని తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ సంవత్సరం 2026 మే 25వ తేదీ నాటికి మొత్తం మీద 4,16,27,694 ఓట్లు నమోదై ఉన్నాయన్నమాట. మొత్తం 4,16,27,694 ఓట్లు నమోదై ఉన్నాయి ఈ సంవత్సరం మే 25కి. కానీ ఈ జూన్ 15వ తేదీ నుంచి జూలై 25వ తేదీ వరకు ఈ సర్ ఎన్యూమరేషన్ ఫామ్లను బిఎల్ఓలు ప్రతి ఒక్క ఓటరుకు ఇచ్చి ఆ ఎన్యూమరేషన్ ఫామ్ని ఫిలప్ చేసి ఇవ్వాలని చెప్పడం జరిగిందనమాట. ఆ విధంగా చాలామంది ఇచ్చారనమాట. ఎన్యూమరేషన్ ఫామ్లు తిరిగి బిఎల్ఓలకు ఇవ్వడం జరిగింది. కాకపోతే వాళ్ళు మొత్తం 4,16,00,000 చిల్లర మందికి ఇచ్చారనమాట. కానీ ఎన్యూమరేషన్ ఫామ్ను తిరిగి ఇచ్చింది మాత్రం 3,71,38,206 మంది మాత్రమే. మొత్తం మీద 3,71,00,000 మంది తిరిగి ఎన్యూమరేషన్ ఫామ్ని బిఎల్ఓలకు ఇవ్వడం జరిగింది. దాన్ని ఆన్లైన్లో కూడా వాళ్ళు ఎంటర్ చేయడం జరిగిందనమాట. ఆన్లైన్లో ఇప్పుడు ఎంటర్ చేసినటువంటి ఈ ఓట్లు ఉన్నాయా లేవా, తమ ఓట్లు వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళు ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి. జస్ట్ మీ మొబైల్లో మీరే చెక్ చేసుకోవచ్చు అన్నమాట. అది ఏ విధంగా అని నేను చెప్తాను చూడండి. మీకు voters.epic. అని మీరు ఆన్లైన్లో సెర్చ్ చేయగానే ఆటోమేటిక్గా మీకు లాగిన్ వస్తుందన్నమాట. లాగిన్ కోడ్ మీరు దాని ప్రకారం ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా మీరు మీ యొక్క ఎపిక్ ద్వారా కానివ్వండి, లేదంటే మీ యొక్క డీటెయిల్స్, పేరు, ఫాదర్ నేము, ఊరు, అసెంబ్లీ సెగ్మెంటు, అది కొంచెం ప్రాసెస్ పెద్దది. లేదంటే జస్ట్ మీ ఫోన్ నెంబర్ ద్వారా కానీ మీరు మీ ఓటు ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. దీనికి జస్ట్ మీరు ఏ స్టేటు, మీ మొబైల్ నంబరు, తర్వాత కింద ఇచ్చినటువంటి క్యాప్చా కోడ్ పక్కన స్క్రీన్ మీద కూడా పోతోంది చూడండి. మీరు ఆ విధంగా ఆ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయగానే మీరు ఇచ్చినటువంటి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని కింద ఎంటర్ చేశారంటే ఆటోమేటిక్గా మీ ఓటు, మీ డీటెయిల్స్ మీకు వచ్చేస్తాయన్నమాట. ఆ డీటెయిల్స్ వచ్చిందంటే మాత్రం కంపల్సరీ మీ ఓటు బిఎల్ఓలు నమోదు చేశారు, మీ ఓటు మీకు ఎక్కడికి పోలేదని అర్థము. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు డీటెయిల్గా మీరు కనుక అప్లోడ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను నేనే. ఆ లింక్ ద్వారా ఓపెన్ చేసి మీరే మీ ఓటును చెక్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్, చాలా సింపుల్గా నేను చెప్పాలనుకుని చెప్తున్నాను అన్నమాట. ఎవరైనా కానీ తమ ఓటు తాము చెక్ చేసుకోవాలనుకున్నా, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అందరి ఓట్లు చెక్ చేసుకోవాలనుకున్నా నిదానంగా మీరు మీ మొబైల్లోనే చెక్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకా తెలియని 10 మందికి తెలుసుకునే అవకాశాన్ని మీరే కల్పించిన వాళ్ళు అవుతారనమాట. మేము ఎంతో కష్టపడి వీడియోలు చేస్తూ ఉంటాం. మీరు ఇచ్చే చిన్న హోప్ మాకు ఒక సబ్స్క్రిప్షను, అదేవిధంగా ఒక లైక్. ఇది ఫ్రెండ్స్, ఎంతసేపు ఓపికగా విన్నందుకు, చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్.